నది సముద్రంలోకి ప్రవేశించక ముందు భయంతో వణికిందని చెప్పింది. పర్వత శిఖరాల మీదుగా గ్రామాలు, అడవుల సుదీర్ఘ రహదారుల గుండా తాను చేసిన ప్రయాణాన్ని ఒకసారి తిరిగి చూసుకుంది. తన ముందు తాను ప్రవేశించాల్సిన విశాలమైన మహాసముద్రం ఉంది. శాశ్వతంగా తాను కనుమరుగు కాక తప్పని పరిస్థితి కనిపిస్తుంది. కానీ మరో మార్గం లేదు. నది తిరిగి వెనక్కి వెళ్లలేదు. ఎవరూ వెనక్కి వెళ్లలేరు. వెనక్కి వెళ్లడం మనుగడలో అసాధ్యం. సముద్రంలోకి ప్రవేశించేందుకు నది సాహసం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే దాని భయం తొలగిపోతుంది. మహాసముద్రంలో ప్రవేశించడం అంటే తాను కనుమరుగు కావడం కాదు, తానే మహాసముద్రంగా మారడమని అప్పుడు మాత్రమే నది తెలుసుకుంటుంది అని తన కవితను ముగిస్తారు. నది గమనం మనిషి జీవిత ప్రయాణానికి ప్రతీక. సముద్రంలో కలవడం మినహా నదికి మరో మార్గం లేనట్లే. ప్రత్యామ్నాయం లేకుండా మృత్యువులో లీనం కావడమే మనిషి పయనానికి గమ్యం.